లోన్ ఇవ్వకపోతే డీజిల్కి పైసలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. శ్వేతపత్రం ఇవ్వమనుండ్రి. నేను రూపాయి లోన్ తెచ్చుకోలేదు ముఖ్యమంత్రి అయినాక అని అడుగుండ్రి. కేంద్ర ప్రభుత్వాన్ని గ్యారంటీ ఇవ్వని లేదని అడుగుండ్రి. ఎన్ని లోన్లు తెచ్చిండ్రో చెప్పమని చెప్పుండ్రి. ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆదాని తోటి ఎందుకు మీటింగ్ చేసిరు? ఏ దేశాల్లో చేసిరు? ఎందుకు చేసిండ్రు? ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు? తమ్మునికి ఇచ్చిన దందా ఏంది తెరనకాల చెప్పు. నువ్వు చెప్పకపోతే 2 రోజులైనాక మేమే చెప్తాం. మా తమ్ముడైతే దందా చేసుకోవద్దా అన్నాడు. సేమ్ చంద్రశేఖరరావు అడుగుజాడలనే ఈయన పోతుండు. నా కొడుకు అయితే పోటీ చేయొద్దా? నా కొడుకు కూతురు అయితే పోటీ చేయొద్దా? ప్రజలు ఓట్లు ఎత్తే గెలిచిరు కదా. ఇలా రేవంత్ రెడ్డి కూడా కదే అంటుడు. మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా? మా అన్న అయితే దందా చేసుకోవద్దా? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖరరావు అండ్ రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం ఆలోచించాలి. వాళ్ళు ఓట్లు అయితే గెలిచిర్రు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు అన్నాడు. ఈయన మా తమ్ముడికి పైసలు ఉన్నాయి దందా ఎత్తున్నాడు అన్నాడు. దూలు పెట్టుకోతే మా రాజాసింగ్ గారు చెప్తారు దందా అంటే ఏందో. లేకపోతే బాంబే రెడ్ లైట్ ఏరియాకి పోతే దందా ఏందో చెప్తారు అక్కడ. గా దందాలు వద్దు అంటున్నాం మేము. కానూను ప్రకారం చేస్తే వ్యాపారం చేస్తున్నాము అని చెప్పుండ్రి. రిజిస్టర్డ్ కంపెనీలు పెట్టుకొని రిజిస్టర్ చేసుకోండి. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? సో మోడీ గారి గురించి మాట్లాడి హీరోలు అయిపోతామని ఎవరన్నా అనుకుంటే అట్లా మాట్లాడితేనే బొక్క బోర్ల పడ్డది టీఆర్ఎస్ బీఆర్ఎస్. దిక్కు దివానం లేకుండా 0 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇంకా జేపీసీ మీద టీఆర్ఎస్ విధానం. ఒక్క ఎంపీ లేనోడు వాడేం చెప్తాడన్న విధానం లోక్సభలో? ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్కి? ఏమడుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయనే చెప్పింది కదా బీఆర్ఎస్ మలినమవుతుందో విలీనమవుతుందో మలినమవుతుందో అన్నాడు కదా. గాలితో నీకెందుకు? నువ్వు స్టాండ్ ఏందో చెప్పు. బ్లిడ్జ్ పత్రిక మీద నీ స్టాండ్ ఏంది? నువ్వు మీ రాహుల్ గాంధీ బ్లిడ్జ్ పేపర్ని చదివిర్రా చదవలేదా? చదవకపోతే నాకు రేపొద్దున 10 గంటలకు అపాయింట్మెంట్ ఇప్పి రాత్రి 10 లోపల మీరు చెప్పుర్రి. మీరు చెప్పకుండా కూడా నేను పొద్దుగాల 7 గంటలకు టికెట్ బుక్ చేసుకుంటా. ఏఐసిసి ఆఫీస్ కాడికి పోయి బ్లిడ్జ్ పేపర్ ఇచ్చి వస్తా. రమ్మని వచ్చి తీసుకోమని రాహుల్ గాంధీ. దీని మీద కూడా రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి దీని మీద విచారణ జరపండి బ్లిడ్జ్ పేపర్ మీద అని అడుగుండ్రి. సిబిఐకి ఒక ఉత్తరం రాయి. నా మీద తప్పుడు వార్త రాసినటువంటి ఈ బ్లిడ్జ్ పేపర్ని, ఇది రాసినటువంటి బంగ్లాదేశ్ జర్నలిస్ట్ని, ఏమో చౌదరి పేరు చెప్తే కదా ఇందాక, సలావుద్దీన్ షోయబ్ చౌదరిని, ఈయన మీద కేసు పెట్టమని ఉండన్నా. ఫేర్గా ఉండరు. మీరు కడిగిన ముత్యాలు కదా, మీరంతా ఏం దందాలు లేవు కదా, కడిగిన ముత్యాలు కాబట్టి అందుకనే వచ్చాడికి రేపు రండి. రేపు పోతే నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పొద్దున 7 గంటలకు విస్తారా ఫ్లైట్ అన్న ఒప్పుకుంటే రండి ఢిల్లీ మిత్రులందరూ. ఆదాని అనేట ఆయనే ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చే కంటే ముందు నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వ్యాపారాన్ని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది ఆ రోజు ఉన్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు ఆదాని వ్యాపారం సక్రమంగా చేస్తుందని ఢిల్లీకి రప్పించిరా, లేదా వారి వ్యాపారాలలో వీరికి ఏమైనా వాటా కోసం రప్పించిరా అనేది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్తారా, ప్రస్తుత రాహుల్ గాంధీ గారు చెప్తారా? చెప్పాలి. RG1 చెప్తాడా, RG2 చెప్తాడా? చెప్పాలి. ఒక్క నిమిషం అన్న. అందుకనే సుప్రీంకోర్టుకు పోయింది విషయం. హిండెన్బర్గ్ లో ఒక వార్త వచ్చింది. వచ్చిన వార్తను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు చెప్పింది నథింగ్ ఈజ్ రాంగ్, సెబీ చెప్పింది కరెక్ట్ ఉంది అని చెప్పింది. సెబీ ఒక అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. మీరు సెబీ నమ్మరు, ఆదాని నమ్మరు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితో భోజనం చేస్తారు, ఆదానితో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు, విదేశాలలో ఆదానితో కలిసి తిరుగుతారు. మళ్ళీ గల్లీకి వచ్చి లోళ్ళు ఎందుకన్నా? సుప్రీంకోర్టు చెప్పింది కదన్నా. సుప్రీంకోర్టు చెప్పింది కదా. సుప్రీంకోర్టు కేటగారికల్గా చెప్పింది హిండెన్బర్గ్ వార్త అవాస్తవము, సెబీ ఈజ్ కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి మళ్ళీ ఈ రాహుల్ గాంధీ వార్తకి ఏం సంబంధం? భారతదేశంలో ఉన్న ఏ పత్రిక మీద విశ్వాసం లేని మీరు హిండెన్బర్గ్ ను విశ్వసిస్తారు కదా, మరి అట్లే నాకు ఇంకో పేపర్ కనబడ్డది పొద్దుగల బ్లిడ్జ్ అని, దీన్ని కూడా విశ్వసిస్తారా అని అడుగుతున్నా. అంటే ఆదాని వ్యాపారం చేసుకోవడానికి వెనకేసుకొచ్చింది RG1 కదా. ఆదానితోటి ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి కదా వేరే దేశంలో. అంటే వాళ్ళు ఆదాని వెనకేసిరా మొన్న? ఇవాళ లొల్లి పెడుతున్నారా? వాస్తవాలని వాస్తవాలుగా చెప్తే వెనకేసుకొస్తుర్రా అని మాట్లాడితే దాంట్లో ఏముండదని అర్థం. ఆదానిని రాజీవ్ గాంధీ వెనకేసుకొచ్చిండా? ఆదాని వ్యాపారం మంచిగుందనే కదా రాజీవ్ గాంధీ ఢిల్లీకి దొరకపోయి వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పింది. వెనకేసుకొచ్చిన ఏముందన్న? ఆదానిలో నాకు ఒక్క షేర్ కూడా లేదన్నా. ఆదాని కాదు నాకు ఏ కంపెనీలో షేర్ లేవన్నా. నా దగ్గర అన్ని పైసలు కూడా లేవు వాస్తవంగా. రాజీవ్ గాంధీ లెక్క రేవంత్ రెడ్డి లెక్క దందాలు చేసుకున్నందుకు షేర్లు కొనుక్కున్నందుకు నా దగ్గర పైసలు లేవన్నా. నాకేమన్నా షేర్లు ఉంటే తీసుకురాని మీ పేరు మీద రాసిస్తా నేను.
ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు దందా వేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి చెప్పిండు. సెబీ చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దని ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో రాసిందన్న. రేపు అజయ్కి నచ్చింది అజయ్ షేర్లు కొంటాడు, రేపు మహేష్ అన్నకు నచ్చింది మహేష్ అన్న షేర్లు కొంటాడు. నా ఇష్టం ఉన్న కంపెనీలో పెడతాను, నువ్వేమని అడిగేందుకు నీకేం అధికారం ఉంది? ఈ కంపెనీలో కొనుక్కో నువ్వు షేర్లు అని చెప్పేందుకు నీకేం అధికారం ఉంది? నువ్వెవరు అసలు? ఆర్టికల్ 19 నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, నా జీవితం నాది. నువ్వెవరు? నేను ఏడో షేర్లు కొనుక్కోవాలో కూడా నువ్వే చెప్తావా? నువ్వెవరు చెప్పేందుకు? ఆమె సెబీ చైర్మన్ అయినాక కొంటేంది, కాకముందు కొంటేంది. నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ తమ్ముడు కొత్త దుకాణం రిజిస్టర్ చేస్తే తప్పు కానప్పుడు ఆమె సెబీ చైర్మన్ అయినాక బాధ్యత పైసలు పెట్టి వైట్ మనీ తోటి కొనుక్కుంటే నీకు వచ్చి నొప్పి ఏముంది? ఏముందని ఆధారం? ఆధారం లేని ఆరోపణలు చేసి ఏది పడితే అది మాట్లాడితే మరి దీనికి కూడా సమాధానం చెప్పు అంటున్నా. నీకు నోరుంది కదా. రాహుల్ గాంధీ అనేట ఆయన 18వ లోక్సభలో సభ్యుడు, రఘునందన్ రావు 18వ లోక్సభలో సభ్యుడు. ఏది ఇది? ఇది ఇంకేం వ్యాపారం అన్నది? అంటే పెళ్లి చేసుకోకుండా పిల్లలు కానీ వ్యాపారం కాదా? ఏందో మరి నాకు తెలియదు అన్న, నేను నీ అంత చదువుకోలేదు. మరి బ్లీడ్ చోటు రాసిండు ఏం జరుగుతుందని రాసిండు, డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని రాసిండు, పబ్బులో ఫోటోలు వేసిండు, లివింగ్ టుగెదర్ ఫోటోలు వేసిండు. ఇవి నా మాటలు కావన్నా, మళ్ళీ పొద్దులేగానే వక్ర భాష అని చెప్పుకురు మీరు. ఈ నా సొంత కవిత్వం కాదు. బ్లీడ్స్ బాధాప్త పేపర్ పేరు 10 సార్లు చెప్పిన నేను. ఈ బొమ్మలు ఉన్నది ఎవరో చెప్పురు, నాకు సంబంధం లేదని చెప్పుర్రి. రఘునందన్ రావు మార్పింగ్ చేసిండని చెప్పు. ఇవేందో రాయండ్రి. బ్లీడ్స్ ఏం రాసిందో ఒకసారి చదువుండ్రి. డ్రగ్స్ తోటి పట్టుబడితే ఎవరు ఇడిపించారని రాసిందో బ్లీడ్స్ చదువుండ్రి. ఈ బొమ్మలని పబ్బులయా క్లబ్బులయా లేకపోతే గుళ్ళే జంజం వేసుకొని పూజ చేసుకునే అడుగురి బ్లీడ్స్ని. నేను అడిగితే నన్ను అంటారు ఏందన్నా? వ్యాపారానికి దీనికి సంబంధం అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినట్టు ఆయన ఎట్లుండాలన్నా? పక్క దేశాలలో ఇది చేస్తారా? ఇండియన్ బార్ కరెక్ట్